తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల అధ్యక్షులందరికీ మరియు మండల అధ్యక్షులకు, గ్రామ సంఘ అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అమెరికా నుండి మొన్న 11 తారీఖు ఆదివారం జరిగిన స్టీరింగ్ కమిటీ మీటింగ్లో ఒక రాష్ట్రంలో యువకులు 10 లక్షల మంది ఈరోజు ఉన్నారు. మరి వారందరినీ కూడా యూనిటీ చేయడానికి మన మునర్కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నుండి యూత్ కమిటీలు ఏమని అడిగినాము. మరి అందరూ కూడా నాకు జిల్లా అధ్యక్షులందరూ కూడా ఒక రాష్ట్రంలో ఒక యూత్ కన్వీనర్ని ఇవ్వండి అన్న, ఫస్ట్ మరి అధ్యక్షుడిని ప్రకటించండి అన్నారు. కానీ అది ధర్మం కాదు. మనకు 33 జిల్లాలో యూత్ కమిటీలు అయిపోయిన తర్వాత అందరినీ కూర్చొనిబెట్టి అధ్యక్షుడిని మనము ప్రకటించాలనేది ఒక తీర్మానము నేను చెప్పినాను. మరి దానిలో భాగంగా ఇదివరకు మనకు గ్రేటర్ హైదరాబాద్ యూత్ నుండి దేశెట్టి శివ మరి యువకుడు చాలా రోజు కూడా 2-3 సంవత్సరాల నుంచి ఒక నమ్మకంగా నాకు ప్రతి మీటింగ్లో కానీ ప్రతి దానిలో మన కార్పొరేషన్లో కూడా ప్రతి జిల్లాలో కూడా డ్రైవర్ లేకుంటే కూడా 1600 కిలోమీటర్లు కూడా డ్రైవ్ చేసుకుంటూ నాతో పాటు తిరిగినాడు. మరి 2-3 సంవత్సరాల నుంచి ఆర్వి మహేంద్రన్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి వారి కూడా ఈరోజు చేదోడు వాదోడుగా ఉండి మనకు ఇక్కడ హైదరాబాద్లో యువకులందరినీ ఒక ఆదర్శంగా ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసిండు. కాబట్టి మరి అందరూ అడిగినారు, ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉంటుందో తెలియదు, నీకు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడనే యూత్ కన్వీనర్ ఇక్కడ ఇచ్చినట్టయితే మరి వారి ద్వారా మనకి ఈ మన 33 జిల్లాల యూత్ కమిటీలు వేసినట్టయితే 10 లక్షల మంది యువకులకు రేపు పొద్దున తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా పనిచేస్తారు. మరి ఏదైతే ఈరోజు మనకు రేపొద్దున స్థానిక ఎన్నికల్లో యువకులే రేపొద్దున సర్పంచులు, వార్డు మెంబర్, కౌన్సిలర్లు గెలవాలి. రేపొద్దున జడ్పీటీసీలు అయినా కూడా యువకులకు మనకు ముఖ్య ప్రథమ స్థానం ఉండాలంటే ఈరోజు తొందరలో మనము 33 జిల్లాల్లో అధ్యక్షులందరూ మీరు యూత్ కమిటీలు వేయడానికి కోసం కంకణబద్దులై మరి మీరు జిల్లా అధ్యక్షులు, మరి మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా మరి యూత్ కమిటీతో పాటుగా మహిళా కమిటీ కూడా వేయాలి, రైతు కమిటీ కూడా వేయాలి, సీనియర్ సిటిజన్ కమిటీ కూడా వేయాలి. స్థానిక ఎన్నికల్లో మనం ఎక్కువ శాతం గెలవాలంటే తప్పకుండా మనము ఈ అనుబంధ కమిటీలో 4 కమిటీలు మీరు పూర్తి చేస్తేనే రేపు ఇప్పుడున్న సంఖ్య సర్పంచులైనా, వార్డు మెంబర్లైనా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా కూడా కనీసం ఒక 300 భాగంలో మనం ఇప్పుడు చారండం ఉన్నాము. మన జనాభా ప్రాతిపాదికన ఇంకా 75% మన వాళ్ళని గెలిపించుకోవాలంటే మీరు ఈ యూత్ కమిటీ, మహిళా కమిటీ, రైతు కమిటీలు దయచేసి మీరు కొద్దిగా టైం ఇచ్చి వారం రోజుల లోపల ఏ గ్రామ అధ్యక్షుడు ఆ అధ్యక్షునికి చెప్పండి, ఏ మండల అధ్యక్షుడు ఆ మండల అధ్యక్షుడు చెప్పండి. మీరు జిల్లా అధ్యక్షులు కొద్దిగా మనసు మీద తీసుకొని కోఆర్డినేట్ చేస్తే తప్పకుండా 8 కమిటీలు వస్తాయి. తర్వాత మనకు స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళని గెలిపించుకోవాలి. మీకు ఇదివరకు కూడా చెప్పినాను, ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇదివరకు ఉన్న కోఆర్డినేటర్కి ఇంకో 5 సభ్యులు ఇచ్చి రాజకీయ శిక్షణ తరగతులు మీరు పెట్టి మన వాళ్ళను రేపొద్దున ఏ గ్రామంలో సర్పంచ్, ఏ గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ ఎవరెవరు ఎంతమందికి వెళ్తారో మీరు లిస్టు తీసుకోవాలా. ఎందుకంటే మిమ్మల్ని నేను తప్పు పట్టడం కాదు, ఎప్పుడు కానీ మీరు నిజంగా చెప్తున్నా 10 సంవత్సరాల నుంచి మీరు నాతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ సాధించుకున్నాం. ప్రతి ఒక్క మునుర్కా బిడ్డకు నేను 2 చేతులు దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే ఈరోజు మన కమ్యూనిటీ అభివృద్ధి చెందాలంటే మనము పోరాడానికి గెలవలేము. ఈరోజు నేను ఒక వీడియో పెట్టినాను, దానిలో వి హనుమంతరావు గారికి కూడా రాజ్యసభ మన కేశవరావు గారు మన రాజీనామా చేసి సభ్యత్వం కాలేంది, మనకు ఆయనకి ఇస్తే బాగుండేది, మరి హనుమంతరావు గారికి ఇవ్వాలని కూడా నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ పెట్టినాను. రాష్ట్ర ప్రభుత్వంకు వాళ్ళు ఆలోచించాలని చెప్పినాను. మరి దానిలో భాగంగా మనకు యువకులందరూ ఒక యూనిట్గా వచ్చినట్టయితే బాగుంటుంది. మరి ఇదివరకు ఉన్న సంఘాలైనా కూడా మరి ఏదైతే ఎండిఎఫ్ ఎడ్ల రవి గారు మనతో పాటుగానే వాళ్ళు ఒక సంఘంగా పనిచేస్తున్నారు. మరి యువత మరి బండి సంజీవ్ గారు, మరి ఇంకా మన చింతపండి మహేందర్ గారు కూడా అందరం కూడా కలిసే పనిచేస్తున్నాము. అసోసియేషన్లో ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే యువకులు దానిలో ఉండేవాళ్ళు దానిలో ఉండండి, దీనిలో కూడా ఉండండి, తప్పు పట్టుకోవద్దు. వాళ్ళు మన కుల సోదరులే, మనం కూడా అందరం ఒక అన్నదమ్ముల్లాగానే కులానికి ముందుకెళ్దాం. వాళ్ళకి ఎందుకంటే చేయాలనే ఒక ఉద్దేశం వచ్చింది కాబట్టి టైం ఇస్తున్నారు. ఎడ్ల రవి గారు, సంజీవ్ గారు చేసుకోనియండి. మీరు మన వాళ్ళు మన జిల్లాలో మరి మనకి కమిటీలు మాత్రము ఇవాళ వేయాలని కూడా నేను కోరుచు మరి ఈరోజు అమెరికా నుండి మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఏదైతే దేశెట్టి శివకు మన మునర్కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యూత్ కన్వీనర్గా చల్లా హరిశంకర్ పటేల్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవీఆర్ గారు, ఆర్వి మహేందర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, వారు ముగ్గురు తీర్మానం చేసి వారు చేతుల మీదుగా ఈరోజు
దేశెట్టి శివ పటేల్ మనకు రాష్ట్ర యూత్ కన్వీనర్గా తీసుకున్నారు. కాబట్టి వారందరికీ కూడా మీరు 33 జిల్లా అధ్యక్షులు సహకరించి కమిటీలన్నీ పూర్తి చేయాలని కోరుచున్నాను. త్వరలో మహిళది కూడా ఒక ఇదివరకు కన్వీనర్గా ఎంతోమందికి అందరికి ఇచ్చినామని ఎవరు ముందుకు రాలేదు. నేను అమెరికా నుంచి రాగానే మహిళా అది కూడా కమిటీలు వేయడానికి కోసం మళ్ళీ మొదటి ప్రాధాన్యత ఇస్తాము. రైతుది కూడా కంప్లీట్ చేస్తాము. సీనియర్ సిటిజన్ కూడా కంప్లీట్ చేయడానికి కోసం నా ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి ఎంత నా ప్రయత్నం ఉన్నా మీరు అందరూ కూడా ముందుకొచ్చి పనిచేస్తేనే మన కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది. మరి ఈరోజు అమెరికాలో ఎంతమంది నాతో మాట్లాడుతున్నారు, ఎంతో యూనిట్గా ఉన్నారు, అందరినీ కలుస్తున్నాను. ఈరోజు నేను ఒక తెలంగాణ అంటే అందరూ దేవన్న ఒక తెలంగాణ అనుకున్నారు. ఈరోజు ఆల్ ఇండియాలో కూడా 20-25 స్టేట్లు ఈరోజు అందరూ కూడా ఒక యూనిట్కి తీసుకురొచ్చినాను. మరి ఈరోజు అనుకోకుండా నేను అమెరికా కుటుంబ పరంగా మా అమ్మాయి, అబ్బాయి, అల్లుడు అందరు ఇక్కడ ఉంటారు. కాబట్టి నేను 8 సంవత్సరాల తర్వాత నేను రావడం జరిగింది. మరి అందరూ కూడా ఈరోజు 50 స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మాట్లాడడం జరుగుతుంది. అందరూ కూడా యూనిట్గా ఉన్నారు. రేపు పొద్దున మనం రేపు ఏమైనా సహకారము చేయాలన్నా కూడా కోకాపేట బిల్డింగ్ది మరి వజ్రరాజు రవిచంద్ర అన్న గారు మరి ఈరోజు అప్పుడు బాధ్యత తీసుకున్నారు. కమలాకర్ అన్న గారు మరి అలాగే బాధ్యత తీసుకొని దాన్ని మరి ముందుకు తీసుకెళ్ళి మన వాళ్ళందరినీ కలుపుకొని పోయినట్టయితే ఆ బిల్డింగ్ కూడా త్వరలో మనము కోకాపేట కూడా పూర్తి చేయడానికి అమెరికా నుంచి కూడా అందరూ సహకారం అనేది వస్తుంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.